మామ, ఎప్పుడైనా మీరు మీ డ్రీమ్ హోమ్ దుబాయ్‌లో కొందామనుకుంటున్నారా? దానికి ఓన్లీ 3 డాక్యుమెంట్స్ మాత్రమే రిక్వైర్మెంట్ ఉంటుంది. ఒకటి పాస్‌పోర్ట్ కాపీ, రెండోది మొబైల్ నంబర్, మూడోది ఈమెయిల్ అడ్రెస్ అన్నమాట. ఈ 3 గనుక ఉంటే మీరు ఎంత పెద్ద ప్రాపర్టీ అయినా కొనుక్కోవచ్చు. ఇంకొకటి మరీ ఇంపార్ట్ అయిన విషయం మీరు ఏం తెలుసుకోవాలనుకుంటే దుబాయ్‌లో గనుక మీరు ఎంత పెద్ద ప్రాపర్టీ కొన్నా, ఎంత చిన్న ప్రాపర్టీ కొన్నా, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ 2,00,00,000 ప్రాపర్టీ కొన్నా లేదా 5,000,00,00,000 ప్రాపర్టీ కొన్నా కూడా మీరు మీ ప్రాపర్టీ వాల్యూ నుంచి 4% డీఎల్‌డి ఫీజు కట్టుకోవాలన్నమాట. డీఎల్‌డి ఎవరంటే దుబాయ్ ల్యాండ్ డిపార్ట్మెంట్. వీళ్ళు ఏం చేస్తారంటే అండర్ కన్‌స్ట్రక్షన్ ప్రాపర్టీని వీళ్ళు దగ్గరుండి కన్‌స్ట్రక్షన్ చేపిస్తూ ఉంటారు కాబట్టి మనం వాళ్ళకి 4% డీఎల్‌డి ఫీజు కట్టుకోవాలి. నెక్స్ట్ డాక్యుమెంటేషన్ ఫీజు మీకు ఎంత ఉంటుందంటే అడ్మిన్ ఫీజు ఓన్లీ 5,000 దిరమ్స్ మాత్రమే ఉంటుందన్నమాట యావరేజ్‌గా. అంటే మన ఇండియన్ కరెన్సీలో 1,20,000 నుండి 1,30,000 వరకు మాత్రం ఉంటుంది. ఇది వదిలేసి ఇంకా హిడెన్ చార్జెస్ ఏముండవు. ఒకవేళ మీ ప్రాపర్టీ కన్సల్టెంట్ మీ దగ్గర చార్జ్ చేస్తున్నట్టు లేదా ఒక పైసా అడిగినట్టు ఉంటే వాడు మాత్రం 100% మిమ్మల్ని స్కామ్ చేస్తున్నాడు.